ఒక వ్యక్తి మీద జాలి పడ్డట్టు దేవుని వాక్యం సెలవిస్తున్నది. దయచేసి వచ్చేస్తాం. ఆదికాండం 40వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం దాకా చదివి వినిపించాలి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరువేరు భావముల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. చాలు చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. ఆయననే యోసేపు. ఆ యోసేపు ఒకానొక దినమున కారాగృహంలో బంధింపబడి ఉన్నాడు. కారాగృహంలో ఒక ఖైదీగా బంధింపబడి ఉన్నాడు. ఆయన ఉన్న కారాగృహంలో ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. ఒక వ్యక్తి పానదాయకుడు, రెండోదిగా భక్షకారుడు. వీళ్ళిద్దరూ పొరపాటు చేయటంను బట్టి యోసేపు యొక్క సెల్లులో వారిని వేయటం జరిగింది. చివరికి ఒక రాత్రి ఇద్దరు కూడా కలగన్నారు. ఆ కలభావము చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు యోసేపు ఆ కలభావము వాళ్ళిద్దరితో చెప్పటం అనేది మనం ఈ అధ్యాయంలో మనం చూసుకుంటాం. ఎప్పుడైతే ఆ కలభావము యోసేపుకి వారిద్దరు చెప్పినారో ఆ కళ నెరవేరటము అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తిని రాజు చంపేయటం, పానదాయకుణ్ణి మాత్రము ఆ రాజు విడిపించటం అనేది మనం ఆ అధ్యాయంలో మనం చూసుకుంటాం. అయితే వాళ్ళిద్దరికి కల వచ్చినప్పుడు ఆ కలభావము యోసేపు చెప్పటం, యోసేపు చెప్పిన అర్థము నెరవేరటం, చివరికి స్పష్టంగా ఆ భక్షకారుడు చనిపోవటం, పానదాయకుడు విడుదల కావటం అనేది జరుగుతుంది. అప్పుడు యోసేపు ఒక మాట అంటాడు. 14వ వచనము చదవాలి. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకి రప్పించుము. చూడండి, నీకు క్షేమము కలిగినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొని నా మీద నీ జాలి, కరుణ, వాత్సల్యతను చూపెట్టి నా గురించి దయచేసి రాజుకి చెప్పవా అన్నాడు యోసేపు. కానీ 23వ వచనం చదవాలి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను. 41 మొదటి వచనం. 2 ఏళ్లు గడిచిన తరువాత. చాలు, గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, యోసేపు దేవునితో నడిచిన అనుభవం కలిగిన వాడు. యోసేపు కారాగృహంలో ఉన్న దేవునితో ఉన్నాడు, బానిసగా ఉన్నప్పుడు దేవునితో ఉన్నాడు, ప్రతి నిత్యము కూడా దేవునితో నడిచిన వ్యక్తి, దేవుని యొక్క దయ, కరుణ, జాలి, వాత్సల్యతను అనుభవించిన వ్యక్తి యోసేపు. అంత మహిమ కలిగిన అనుభవంలో ఉన్న ఈ యోసేపు ఆ కలభావము నెరవేరిన తర్వాత పానదాయకునితో అంటున్నాడు, దయచేసి నా మీద నీ జాలి ఉంచి నన్ను జ్ఞాపకము చేసుకోవా అంటున్నాడు. వా షలదే మెహేయా కాశియాల. చూడండి, యోసేపు దేవుని యొక్క జాలి కోసం కనిపెట్టవలసిన ఈ యోసేపు ఎవరి జాలి గురించి కనిపెట్టుకొని ఉన్నాడంటే పానదాయకుని యొక్క జాలి కావాలట. రాజు యొక్క జాలి
పొందుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నీకు క్షేమము కలిగినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోవా బ్రదర్ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. కానీ ఆ పానదాయకుడు తాను పొందిన మేలుని మరిచిపోయి రాజుకు చెప్పటం మరిచిపోయినాడు. 41వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే 2 సంవత్సరాలు గడిచిపోయినాయట. గట్టిగా చప్పట్లు కొడదాం. 2 సంవత్సరాలు గడిచిపోవటానికి కారణం యోసేపులో నేను అనుకుంటా 28 ఇయర్స్ అప్పుడే ఆయన దేశానికి అధిపతి కావలసి ఉంటేనేమో. ఆమేన్. 28 సంవత్సరాల వయసు అప్పుడే ఐగుప్తు దేశానికి ఆయన గొప్ప అధిపతి కావలసి ఉంటేనేమో. కానీ పానదాయకుని యొక్క దయను కోరినాడు. పానదాయకుని యొక్క జాలిని ఆశించినాడు యోసేపు. ఎప్పుడైతే ఆ మనిషి యొక్క జాలి, కరుణ, వాత్సల్యతని కోరినాడో దేవుడు ఏం చేసినాడంటే 2 సంవత్సరాలు యోసేపును ఆశీర్వదించటానికి పోస్ట్ పోన్ చేసినాడు. చప్పట్లు కొట్టండి. 2014 డిసెంబర్ దాకా మనుషుల యొక్క దయ, మనుషుల యొక్క జాలి, మనుషుల యొక్క కరుణ కోసం పరిగెత్తి పరిగెత్తి శాపాన్ని అనుభవిస్తున్నావేమో సహోదరుడా, సహోదరి. కానీ సభలు ఎందుకు అంటే నిన్ను ఆ జాలి గల దైవము ఆయన యేసయ్య నీ మీద జాలి పడబోతున్నాడు. మనుషులు మన మీద జాలి పడ్డారంటే కొద్దిసేపు బాధపడి వెళ్ళిపోతారు. కానీ యేసయ్య మన మీద జాలి పడ్డాడే అనుకో, మనల్ని దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్తాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? మనకి మనుషుల జాలి అవసరంలే. మనకి ఎవరి జాలి కావాలి అంటే ఆ ప్రేమ కలిగిన యేసయ్య మన మీద జాలి పడాలా. చూడండి, అబ్రహాము ఒక దినమున అబ్రహాము దగ్గరికి సొదొమ రాజు వస్తాడు. సొదొమ రాజు వచ్చి, అబ్రహామా, ఇదిగో నువ్వు గొప్పవాడను, నేను గొప్పవాడను, నేను కోటీశ్వరుడను, ధనవంతుడను, నేను రాజును. కాబట్టి నీ ఒక పని చెయ్యి, ఆ మనుష్యులనంతా నాకు ఇచ్చేసి ఆ డబ్బునంతా కూడా నువ్వు తీసేసుకో అబ్రహామా అంటాడు. అప్పుడు అబ్రహాం అనే మాట ఏంటిదంటే, రాజా నీ డబ్బు నాకొద్దు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకవేళ నీ డబ్బు గాని నేను తీసుకుంటే ఒక దినమున నేను కోటీశ్వరునై దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి వెళ్తే అబ్రహాము ఆ స్థితిలోకి వెళ్ళటానికి నేనే కారణం అంటావు. నువ్వు నేనే దానికి కారణం అంటావు. అందుకనే నీ నూలు పోగైనా నాకొద్దు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ జాలి నాకెందుకు, నీ దయ నాకెందుకు? నా మీద జాలి పడేవాడు, నా మీద దయ చూపేవాడు ఉన్నాడు, ఆయననే నజరేయుడైన యేసు. గట్టిగా చప్పట్లు కొట్టండి. సేవకులారా, మనుషుల జాలి కావాలా మనకి? చెప్పండి, చేతులు పైకెత్తండి సేవకులారా. మనుషుల జాలి మోసం చేస్తుంది. మనల మీద ఎవరు జాలి పడాలంటే ఆ యేసయ్య జాలి పడాలి. అబ్రహాం అంటున్నాడు, నీ డబ్బు నాకు ఇచ్చినట్లయితే ఒక దినమున నేను ఉన్నత స్థాయిలోకి వెళ్తే నన్ను బట్టే అబ్రహాము ఆ స్థాయిలోకి వెళ్ళినాడని నువ్వు చెప్పుకుంటావు. రాజా నీ నూలు పోగు నాకొద్దు, నన్ను నా దేవుడు ఎట్లా దీవించాలో అట్లా దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. I want to tell you everybody, God knows how to bless you, when to bless you, by whom He wants to bless you. Hallelujah. అందుకనే ప్రసంగి గ్రంథం 3:1 ఏమని సెలవిస్తుందంటే, అన్నిటికీ సమయము కలదు. హల్లెలూయా. దేవునికి తెలుసు ఎప్పుడు నిన్ను దీవించాలో. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని
దేవునికి తెలుసు నిన్ను ఎలాగో నిన్ను దీవించాలో. దేవునికి తెలుసు ఎవరి ద్వారా నిన్ను దీవించాలో. మనం మనుషుల దయ కోసం, మనుషుల ఆదరణ కోసం మనం గాని పరిగెత్తినామంటే మనం శాపాన్ని కొన్ని తెచ్చిపెట్టుకుంటాం. కానీ మన మీద ఎవరు జాలి పడాలి అంటే ఆ పరమ తండ్రి అయిన దేవుడు జాలి పడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. సక్సెస్ ఈజ్ నాట్ వాట్ యు హ్యావ్, సక్సెస్ ఈజ్ బై హూ యు ఆర్. మన విజయానికి రహస్యం నిన్ను బట్టి, నీకున్న దానిని బట్టి నీకు విజయము లభించదు. నువ్వు జ్ఞానవంతుడవు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, లక్షాధికారివి కావచ్చు, నీకున్న దానిని బట్టి నీకు విజయము కలగదు. కానీ నీ మనస్తత్వమును బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ గుణమును బట్టే నీకు విజయం కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి తెలుసు నిన్ను ఎప్పుడు దీవించాలో, దేవునికి తెలుసు నిన్ను ఎలాగూ దీవించాలో, దేవునికి తెలుసు ఎవరి ద్వారా నిన్ను దీవించాలో. అది యోసేపు జీవితంలో జరిగింది. సహోదరి సహోదరుడా, నేను నమ్ముతున్నాను దిస్ ఇస్ అ ప్రాఫెటిక్ మెసేజ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, if you are watching this program from London, Australia, America, Switzerland, this is the prophetic message to your family. God is speaking to you, my dear brother. 2014 is the year of curse for your family, depression for your family, confusion for your family. If you are watching this program through internet or online, but I challenge you in the mighty name of Jesus, through this prophetic message, God wants to bless you in 2015. గట్టిగా చప్పట్లు కొడదాం. 2015 is the year of blessing for your family. 2015 is the year of prosperity for your family. 2015 is the year of revival for your family. As an anointed servant of God, I prophesy in the mighty name of Jesus. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ప్రాంగణంలో కూర్చొని మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, 2014 నీ జీవితం ఎట్లా గడిచిపోయిందో మరిచిపో. కానీ 2015లో అన్ని కోణాలలో నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్. ఈ రోజు దాకా పేదరికాన్ని, దారిద్రతను, శాపాన్ని, పోరాటాలని అనుభవిస్తూ ఉన్నావేమో, ఐ ఛాలెంజ్ యు ఇన్ ది మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆ చీకటి మేఘం ఈ రాత్రితో మీ కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది. ఊపిరి ఉన్నవారు చప్పట్లు కొట్టండి. సేవకులారా, మీ పరిచర్యలో ఏ పోరాటాలు ఉన్నాయో కానీ నేను ప్రవచిస్తున్నాను, మీ సంఘాలు పూతబట్టబోతున్నాయి. సేవకులు చప్పట్లు కొట్టండి. ఈ డిసెంబర్లో ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు తన పనిని ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే, మనుషుల దయ కోసం పరిగెత్తక, మనుషుల జాలి, కరుణ, వాత్సల్యత కోసం పరిగెత్తక. పేదవాడు అయినా, తినటానికి భోజనం లేకపోయినా, పచ్చడి మెతుకులు తిన్నా ఆయన దయ కోసం కనిపెట్టుకొని ఉండంతే. ఆయన జాలి కోసం కనిపెట్టుకొని ఉండంతే. నేను నమ్ముతున్నాను, ఫుట్పాత్ మీద ఉన్న నిన్ను దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకుని వెళ్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. గట్టిగా గట్టిగా గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రతి కదలిక, నీ ప్రతి మాట, నీ గుండెలలో ఉన్న వేదన, నీ గుండెలలో ఉన్న పోరాటం, నీ భార్య నీ గుండె చప్పుడు నీ భార్యకు వినబడదేమో. భార్య పిల్లలు పండుకున్న తర్వాత మౌనంగా ఉండి ఏడుస్తున్నావేమో. భార్య రాగానే నవ్వుతున్నావు, పిల్లలు రాగానే నవ్వుతున్నావు. కానీ నీ గుండెలలో ఉన్న పోరాటం ప్రతినిత్యం ఎవరు చూస్తున్నారంటే ఆ ప్రేమ కలిగిన యేసయ్య. చప్పట్లు కొట్టండి.
మనలో ప్రతి ఒక్కరి పేరు యేసయ్యకి తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన ఊహలు, మన ఆలోచనలు అన్నీ కూడా తెలిసిన వాడు ఒకరున్నారు. ఆయననే నజరేయుడైన యేసు. గట్టిగా చప్పట్లు కొడదామా?